హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన పిఎఫ్ అకౌంట్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు మనము దానికి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో కూడా చూసుకుందాం. మొదట మీరు మన గవర్నమెంట్ పోర్టల్ ఈపీఎఫ్ అకౌంట్లో మెంబర్ లాగిన్ ఓపెన్ చేసుకోవాలి. అందులో లెఫ్ట్ సైడ్ ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్కు లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మనం డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు మీ యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేయండి. అక్కడ లెఫ్ట్ సైడ్లో మీ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు సైన్ ఇన్ చేయండి. మీ ఏ మొబైల్ అయితే మీరు అక్కడ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో లాగిన్ చేయండి. మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయండి, లేకపోతే అథెంటిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. ఈ ప్రొఫైల్ మెయిన్ పిక్చర్లో వచ్చేసి మీకు ఇక్కడ పైన అకౌంట్ డీటెయిల్స్ కనబడుతున్నాయి కదండి. అందులో పాస్వర్డ్ చేంజ్ చేసి మాత్రమే ఆప్షన్ మనకు ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ పక్కన మేనేజ్లోకి వెళ్తే అక్కడ కేవైసీలో మీరు అక్కడ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరు ఫిల్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్తో ఫిల్ చేయండి. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, నేమ్ మిస్ మ్యాచ్ వచ్చినా, మీ అథెంటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ యాడింగ్ వచ్చేసి ఫెయిల్ అవుతుంది, అంటే రిజెక్ట్ అవుతుంది. సో మీరు కరెక్ట్గా మెన్షన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.